2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ మన చేతిలో ఉంది. ఆ తర్వాత 11 సంవత్సరాలు ఆ కలలు కన్న ప్రతిసారి నిరాశగానే మిగిలాయి. ఒక జనరేషన్ మొత్తం గెలుపు ఎలా ఉంటుందో చూడకుండానే పెరిగింది. కానీ ప్రతి యుగంకి ఒక నాయకుడు పుట్టడం ఆనవాయితీ. ఒక దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉండగా కాలచక్రాన్ని బద్దలగొట్టి ఒక కొత్త యుగాన్ని ప్రారంభించాడు. ఆ నాయకుడు పేరు రోహిత్ శర్మ. అతని కెప్టెన్సీలో ఇండియన్ క్రికెట్ అప్రోచే మారిపోయింది. కెప్టెన్సీలో డామినెన్స్, మ్యాన్ మేనేజ్మెంట్ లో పర్ఫెక్షన్, లీడర్షిప్ లో ఇన్స్పిరేషన్, టాక్టిక్స్ లో మాస్టర్ మైండ్ తో ప్రతి ప్లేయర్ లోని బెస్ట్ తీసుకొచ్చి ఇండియాను ఒక అన్బీటబుల్ ఫోర్స్ గా మార్చాడు. వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచి చరిత్రను తిరగరాశాడు. నాకు తెలిసి ఇండియా ఎప్పుడూ ఇంత డామినేటివ్ గా ఐసీసీ ట్రోఫీస్ గెలవలేదు. లిటరల్లీ వీఆర్ అన్బీటబుల్, అన్స్టాపబుల్ అండ్ ఇన్విన్సిబుల్. 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన అతనికి ఇంకొక కల మిగిలింది. చేతి వరకు వచ్చి చేజారిపోయిన 50 ఓవర్స్ వరల్డ్ కప్ కోసం అతను తిరిగి వస్తున్నాడు.